నమస్కారం బతుకమ్మ సమాచారానికి స్వాగతం. క్రీడాకారులను ప్రోత్సహించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ వరకే చదివిస్తున్నారని, స్కూల్ నుంచి బయటకు వెళ్లగా వారిని పట్టించుకోవడం లేదన్నారు. క్రీడాకారులను మెడల్స్ సాధించడానికి అవసరం ఆర్థిక సాయం అందించాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొట్టమొదటిసారిగా నాకు సబ్జెక్ట్ మీద మాట్లాడమని మా మినిస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం ఈరోజు మన దేశ పక్షాన 2 మెడల్స్ కొట్టుకున్నాం. మను బాకర్ అనే షూటింగ్ క్రీడాకారునికి, అదే మాదిరిగా నిఖత్ జరీనా, ఈషా సింగ్, ఆకుల శ్రీజ, దీప్తి దివాలి అనే క్రీడాకారులు తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా సపోర్టుతో వారికి శుభాకాంక్షలు చెప్దామని కోరుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని క్రీడాకారులను వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక టాలెంట్ హట్ను ఏర్పాటు చేసి అనేక మంది క్రీడాకారులను తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. నేను 2005లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా పనిచేశాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. దాని ముందు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ స్కూల్ని తీసుకొచ్చిన చరిత్ర ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వారు నాదెండ్ల ఎన్ జనార్దన్ రెడ్డి గారు సార్, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిది 1992లో సార్. దాదాపు 250 ఎకరాలతో షామీర్పేట్, హకీంపేటలో ఒక స్పోర్ట్స్ స్కూల్స్ ప్రారంభించారు అధ్యక్ష. నాకు గుర్తుంది, నేను 2005లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన తర్వాత మా నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అందరికి ఇష్టమైన వారు, అన్ని రంగాల్లో గొప్పగా చేసినటువంటి ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రీడలను ప్రోత్సహించడానికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యతను కలిగిస్తూ నాకు అవకాశం కల్పించారు, పూర్తిగా సహకరించారు అధ్యక్ష. ఒక స్కూల్ని అక్కడ ఒక రేకుల షెడ్ ఉండేది అధ్యక్ష. ఆ స్పోర్ట్స్ స్కూల్లో ఆ రోజే వందల సంఖ్యలో దాంట్లో తర్ఫీజ్ అయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పోయి క్రీడా పథకాలు తీసుకొచ్చిన చరిత్ర మరి ఆ స్కూల్కి ఉండే. కానీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, హాస్టల్స్ లేకుండే, అకాడమీ లేకుండే. దాంతోపాటు అన్యాక్రాంతంగా అక్కడ అక్రమాలకు గురవుతూ ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ చుట్టూ దానికి కాంపౌండ్ కట్టి, అప్పటికే నువ్వు 250 ఉన్నది కాస్త 206, 207 ఎకరాలకు మిగిలిపోతే కాంపౌండ్ కట్టి ఒక పెద్ద స్పోర్ట్స్ స్కూల్ని 10 కోట్లతో ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఏదైతే జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చారో మరి దాన్ని ఇంకా అత్యుద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరిగింది. చేయడమే కాకుండా అధ్యక్ష, దాంతోపాటు ఇంకా అదనంగా కూడా స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలి. రాష్ట్రం చాలా పెద్దది. ఇక్కడితో పాటు ఆ రోజు కడపలో, అటు వైజాగ్లో, తెలంగాణలో కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెలికితీసి వారికి ఒక మంచి నేర్పరిచి మరి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పథకాలు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. నాకు గుర్తుంది, 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 165 అంతర్జాతీయ స్థాయి యాక్టివిటీస్ ఉంటాయి అధ్యక్ష. పథకాలు వస్తే 1644 జాతీయ పథకాలు వచ్చినటువంటి చరిత్ర మరి అప్పుడు ఉంది.
మరి ఈ 15 సంవత్సరాల కాలంలో నాకు గుర్తుంది అధ్యక్ష, దాదాపు నేను 36 అకాడమీలు నడిపించినాను అధ్యక్ష. 36లో దాదాపు 18 నుంచి 22 స్పోర్ట్స్ అథారిటీ అకాడమీస్ అయితే స్పెషల్గా ఎక్సలెన్సియా అకాడమీస్ అని చెప్పి వాలీబాల్, ఫుట్బాల్, పవర్ లిఫ్టింగ్ లాంటి క్రీడలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ద్వారా ఆ రోజు నాన్ ప్లాన్ బడ్జెట్లో ఆ రోజు 60 కోట్ల రూపాయలతో పాటు ఏదైనా ఈవెంట్స్ జరిగితే ప్రత్యేకంగా దానికి బడ్జెట్ కేటాయించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 36 అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో నడిపించాం. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడలు 1000కి పైగా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు సీఎం కప్ అని ఒకటి చేసి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా క్రీడా జ్యోతి రన్ను ప్రారంభించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రీడాకారులను గుర్తించి వారికి తగినటువంటి అకాడమీస్లో వాళ్ళని చేర్చి తరబిదినిచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాం అధ్యక్ష. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసులకు విలువిద్య, అదే మాదిరిగా స్విమ్మర్స్ ఎవరైతే ఉంటారో చేపలు పట్టేవాళ్ళు, సముద్రాల్లో పోయి పట్టేవాళ్ళు, అలాంటి కుటుంబాల నుంచి పిల్లలను తీసుకొచ్చి స్విమ్మింగ్లో వారికి తర్ఫీదులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలా వేరే టాలెంట్ ఉన్న వారందరినీ కూడా గుర్తించి రకరకాల స్పోర్ట్స్లలో అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష, గర్వంగా చెప్తా ఉన్నాం ఈరోజు. ఇవాళ సానియా మిర్జా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఆ రోజు అంతర్జాతీయ స్థాయికి ఇలా ఒక క్రీడాకారుని తీసుకొచ్చుకున్నాం. సైనా నెహ్వాల్ తెచ్చుకున్నాం, జ్వాలను తెచ్చుకున్నాం, చేతన్ తీసుకొచ్చుకున్నాం, తేజస్విని తీసుకొచ్చుకున్నాం, జేజే శుభాన్ని తీసుకొచ్చుకున్నాం, గీతను తెచ్చుకున్నాం, శంకర్ తెచ్చుకున్నాం, అర్జున్ అవార్డు. నాగర్ కర్నూలు జిల్లా వాలీబాల్ కోర్టును ప్రారంభించిన ఎస్పీ గైక్వాడ్. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వాలీబాల్ కోర్టును ప్రారంభించిన ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, హాజరైన అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ తదితరులు పోలీస్ సిబ్బంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో మాజీ టీఆర్ఎస్ పార్టీ మహిళా శాసనసభ్యులపై అవమాన పదాలతో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గాలిపల్లి మహేష్ ఆధ్వర్యంలో బుగ్గారం ప్రధాన కుండలి వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చెప్పాలి మహిళా శాసనసభ్యులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. జై తెలంగాణ జై తెలంగాణ. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. జై తెలంగాణ. అవమానించిన సీఎం శాసన సభ్యులను అవమానించిన సీఎం సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ క్షమాపణ చెప్పాలి.
శాసనసభ్యులకు వెంటనే కాంగ్రెస్ 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 పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన సీఎం వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మహిళా శాసనసభ్యులైన సునీతా లక్ష్మారెడ్డి మరియు సబితా ఇందరెడ్డి గారులను అవమానించడానికి సీఎం రేవంత్ రెడ్డి పైన మేము ఈ యొక్క బుగ్గారం మండలం నుంచి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తూ మహిళా హక్కులను పూర్తిగా విస్మరించి వారి యొక్క హక్కులను ఉల్లంఘించి వారి యొక్క ఇబ్బందికి గురి చేయడము, వారిని అసెంబ్లీలో అవమానించడము మరియు అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో వాళ్ళు చాలా బాధపడి మరియు మహిళా లోకానికి కూడా తెలిసే విధంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినాము. మరియు మహిళలకు ఇంతటి ఘోర అవమానాన్ని ఎప్పుడు చరిత్రలో కూడా జరగలేదు, ఎప్పుడు కూడా ఎవరు చూడలేదు. ఈ యొక్క అవమానాన్ని మన తెలంగాణ లోకం, మహిళా లోకం అంతా చూస్తున్నది. ఈ యొక్క అవమానం మహిళా లోకానికి అంతటి కూడా వర్తిస్తుందని ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించవలసిందేనని, కాంగ్రెస్ దౌర్జన్యాన్ని మహిళల హక్కులను కాలరాసినందుకు వారికి తగిన బుద్ధి చెప్తారని మీ యొక్క వేదిక నుంచి వెళ్ళి హెచ్చరిస్తున్నాం. ఈరోజు బుగ్గారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్న అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారిని సబితా ఇందరెడ్డి గారి మరియు సునీత లక్ష్మారెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడినందుకు నిరసనగా బుగ్గారం బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన తెలియజేస్తూ ఇటువంటి ముందు పునరావృతం కాకుండా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగోదు. ఎట్టి పరిస్థితుల్లో మహిళా శాసనసభ్యులకు క్షమాపణ చెప్పాలి, వెంటనే మీరు రాజీనామా చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బుగ్గారం మండలం తరఫున మేము కోరుతున్నాం. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా సంబరాలు జరుపుకుంటున్న దళిత మాదిగ సోదరులు నేలకొండపల్లి మండల సెంటర్లో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ సాధన కోసం చేసిన కృషికి నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు అభినందనలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకుంటున్న దళిత మాదిగ సోదరులు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. మాదిగ జాతి రక్త బంధువులారా, ఈ సమాజంలోని అన్ని కులాల ప్రజలకి, ప్రజాస్వామ్యవాదులకి, పార్టీల నాయకులకి, అదేవిధంగా ప్రధానంగా ఈ ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమ లక్ష్యం కోసం, వారి ఆశయాల కోసం, అధినాయకుడు కృష్ణమాదిగ గారి ఆశయ సాధన కోసం, ఈ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఏకదాటిగా పోరాడి ఏ ప్రలోభాలకి లోను కాకుండా ఈ రోజున సుప్రీంకోర్టులో ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో అక్కడనే కృష్ణ మీకు సాధించగల న్యాయాన్ని తప్పనిసరిగా నేను అక్కడనే మీకు న్యాయం చేస్తాను. ప్రధానమంత్రి గారు మొన్న సభలో మనకి హామీ ఇవ్వటం, ఆ హామీ ప్రకారం జరిగిన చర్చల్లో 3 రోజుల జడ్జిమెంట్ రిజర్వ్డ్ పరిస్థితిని ఈ రోజున 7 ధర్మాసనం తీసుకున్న వారికి వచ్చే దాదాపు ఒక దేశ భాగవతుల వారికి లేదు. ఆదిగన ఇయ్యాల గర్వంతో ఆదిగనే. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని బీఆర్ఎస్ పార్టీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆడపడుచు
ఆడపడుచుల కించపరిచిన సీఎం తెలంగాణ ఆడపడుచుల కించపరిచిన సీఎం జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం ఆడపడుచుల కించపరిచిన సీఎం ఆడపడుచుల కించపరిచిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని రామ్నగర్ కాలనీలో బుధవారం రాత్రి గద్వాల డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో 54 మంది పోలీస్ సిబ్బందితో సీఐలు ఎస్ఐలతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సందర్భంగా గద్వాల డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బట్ ఇప్పుడు సామాన్యులుగా మేము చెప్పడం ఏంటంటే మీరు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఏరియాకి న్యాయం జరుగుతుంది అన్నట్టుగా మాకు పూర్తి నమ్మకం ఉంది. మీ హక్కు అమ్మా, మీ హక్కు. రూపాయి ఖర్చు లేకుండా కంప్లైంట్ చేయండి, వస్తారు. మా వాళ్ళు కాల్ చేయలేదు, నేను చూడలేదు అనేది ఉండదు. ఏ కాల్ చేస్తే 100 నెంబర్కి చేస్తాం. ఎంత ఖర్చు అయింది? టోల్ ఫ్రీ నెంబర్ 0. అది మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా ఉంటారు దాని మీద, ఎందుకు వెళ్ళలేదు, ఏం జరిగింది, ఏం చేశారని. చాలాసార్లు రోడ్ల మీద కేక్ కటింగ్ చేస్తే పరిస్థితులు అలాగే చేయకుండా ఇప్పుడైతే మనం దీంట్లో అందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే, అందరూ కూడా 18 ఎబవ్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు. అలా ఎవరైనా చేసేది ఉంటే మాత్రం ఇమీడియట్గా సమాచారం చేయండి. 100 డైల్ ఒకటి మనకు ఉన్నది. మీకు ఎప్పుడు ఎటువంటి అవకాశం ఉన్నా ఇమీడియట్గా 100 డైల్ మీరు చేస్తే అది మీ అందరికీ తెలిసిందా, దానికి ఏమీ మనీ కట్ కావు, అది ఫ్రీ డైలు. సో అందరూ కూడా 100 డైల్ను ఉపయోగించుకోండి మీరు అందరూ కూడా. అలాగే ఈ వెహికల్స్కి సంబంధించి కొత్త చట్టాలు వచ్చినాయి, మీ అందరికీ తెలుసు. చాలా పవర్ఫుల్గా ఈసారి వచ్చిన చట్టాలు ఏంటంటే పనిష్మెంట్స్ చాలా ఎక్కువైనాయి. సో మీరు ఏదో లాస్ట్ టైం లాగా పాత చట్టాలు ఉన్న దాని ప్రకారం ఉండదు. ఈసారి కొత్త చట్టాల ప్రకారం చాలా శిక్ష ఎక్కువ పడుతుంది, ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కనుక మీరు ఈ ర్యాష్ మీరు మైనర్లకు బండ్లు ఇవ్వడం కానీ అలాంటివి చేస్తే మైనరే కాదు, వాళ్ళకి బండి ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా జైలుకి పోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు చిన్నపిల్లలకి ఇస్తున్నారు. ఇక్కడ మెయిన్ రీజన్ మీ గల్లీలో ఉన్న వాళ్ళందరూ చెప్పిన పాయింట్ ఏంటంటే ఒకటే ఎక్కువ చెప్తున్నారు, అది ర్యాష్ డ్రైవింగ్. అది కూడా మైనర్ పిల్లలు చేస్తున్నారని. పెద్ద కొంచెం మేజర్స్ ఉన్నారు, కొంచెం తెలివితో మామూలుగా పోతారు, కానీ చిన్నపిల్లలకు తెలియక ఇష్టం వచ్చినట్టు ఏదో చేయాలన్నట్టు, ఏదో చూడు అందరి ముందర నేను ఏదో ఇట్లా చేస్తున్నా అని ఇదిలో చేస్తుంటారు. ఏమన్నా జరిగిన తర్వాత తల్లిదండ్రుల మీద కూడా కేసు అవుతుంది, వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బండ్లు ఇవ్వడం కానీ జరగకూడదు. అది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన మా తరపు నుంచి మీకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీతో ఇంకా ఫ్రెండ్లీగా ఉండాలని ఇక్కడ మనం ఒక కార్డన్ సెర్చ్ ఒకటి చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం సెర్చ్ చేసుకున్న దాంట్లో మా పోలీసు నుంచి ఒక 54 మంది కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా మీ దగ్గర నుంచి కొన్ని వెహికల్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, తర్వాత నెంబర్ ప్లేట్స్ వాటికి మనం సీల్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా చెక్ చేయడం జరిగింది. అలాగే మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కొన్ని సమస్యలు మాకు చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ర్యాష్ డ్రైవింగ్ ఏదైతే ఉందో ఆ ర్యాష్ డ్రైవింగ్ సంబంధించినటువంటి ఇష్యూ ఉందని చెప్పడం జరిగింది. దాన్ని కంపల్సరీ దాన్ని మేము షార్ట్ డౌన్ చేస్తాము. పెట్రోలింగ్ చేయాలని చెప్పారు. పెట్రోలింగ్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ పెట్రోలింగ్ చేయాలని ఒక పాయింట్ మీ ద్వారా మాకు ఇక్కడ తెలిసింది. కంపల్సరీ మీరు చెప్పినట్టు పెట్రోలింగ్ ఒకటి కంపల్సరీ కొంచెం ఎక్కువ ఇక్కడ పెట్రోలింగ్ చేసినట్టు చేస్తాము. అలాగే మీరు ఒక 2 ప్లేస్లో కొంచెం న్యూసెన్స్ ఉందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. ఫర్దర్గా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే సందర్భంలో మీ తరఫు నుంచి కూడా మాకు కావాల్సినటువంటి హెల్ప్ ఏంటంటే, మేము చేస్తున్నప్పుడు మళ్ళీ వచ్చి మన పిల్లలే సార్ అని మీరు మళ్ళీ మధ్యలో వచ్చేసి వాళ్ళని తీసుకుపోకుండా కొంచెం ఆ యాక్షన్ వాళ్ళ మీద అయ్యేటట్టు వరకు మీరు వెయిట్ చేయాలి. తర్వాత ఫర్దర్గా యాజ్ పర్ లా ప్రకారం మనం జరగడం జరుగుతుంటుంది.
అలాగే ఈ సందర్భంలో మీ అందరూ చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఏరియా మేము చూస్తే దీంట్లో ఆల్ కమ్యూనిటీ మిక్స్డ్గా ఉన్నారు, 2 వార్డ్స్ ఉన్నాయి, ప్లస్ ఆల్ కమ్యూనిటీ మిక్స్ అయి ఉన్నారు. చాలా బాగా అందరూ అన్నదమ్ములు పక్కపక్కనే అన్ని అందరూ చాలా మంచిగా ఉన్నారు. ఇదే సందర్భం ఎట్లుంటుందంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు, ఆ కమ్యూనిటీకి సంబంధించి ఇష్యూ జరిగినప్పుడు కూడా మీరందరూ మనమే అని దాన్ని వేరే వాళ్ళు వచ్చేసి మీ దగ్గర వచ్చేసి వాళ్ళు దాన్ని ఏదో చేయడానికి ట్రై చేసినప్పుడు లేదు ఇది మాకు సంబంధించింది, మా ఏరియాకి సంబంధించింది, మా ఇంటి పక్కనోడు, మేము అందరం అన్నదమ్ముల్లాగానే ఉంటాము, సరే వాళ్ళు జైలుగా జరిగింది దాని దిక్కనే మేమేం చేసుకుంటాం, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని మీరు వచ్చిన వాళ్ళని ఎవరైతే మీ వెనకాల ఉండి దాన్ని లేపడానికి ట్రై చేసిన వాళ్ళకి మీరు అది కాకుండా చూసి మీరు ఎప్పుడు రోజు ఏ రకంగా అయితే ఉంటారో ఇంటి పక్కన వాళ్ళతో అదే రకంగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అది మా తరపు నుంచి మా పోలీసు వారి నుంచి మీకు ఒక విన్నపము. గద్వాల గత ఫిబ్రవరి నుంచి ఇక్కడ పనిచేస్తున్నా. మా ఆఫీసర్స్ మీకు పరిచయం చేసుకున్నారు. మా పోలీస్ సిస్టమ్ మీకు తెలుసు, కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఉంటారు, ఎస్ఐ ఉంటారు, సిఐ ఉంటారు, డిఎస్పీ ఉంటారు, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ, ఇదంతా సిస్టమ్. దీంట్లో మీకు టౌన్ ఇంపార్టెంట్ పిల్లర్ వచ్చేసి మీ టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, గద్వాల టౌన్ ఎస్ఐ, మీకు సిఐ గారు భీమ్ కుమార్, నేను డిఎస్పీ. కాబట్టి ఈ సిస్టంలో మేము ఇంతకుముందు మీరు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అని విన్నారు. కార్డన్ అండ్ సెర్చ్నే అది కొద్దిగా కార్డన్ అండ్ సెర్చ్ అంటే ఎవరినో బంధించి ఏదో చేసినట్టు ఉందని చెప్పేసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్గా మిమ్మల్ని కమ్యూనిటీని మేము కాంటాక్ట్ చేస్తున్నాం. చేసి పోలీసు మీకోసం, మీ సౌఖ్యం కోసం, మీ సౌకర్యాల కోసం ఏర్పాటు చేయబడ్డ ఈ వ్యవస్థ మీకు ఎలాంటి సాయాన్ని చేస్తుంది, నిత్యం అనునిత్యం ఎలాంటి సర్వీసెస్ మీకు అందుబాటులో ఉన్నాము మేము అని చెప్పేసి చెప్పే ఉద్దేశాన్ని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి, అట్లాగే మీ బస్తీలో ఉన్నటువంటి సమస్యల గురించి, పోలీసుకు సంబంధించినవి, అనుమానాస్పద వ్యక్తుల సంచారం గురించి, ఏమన్నా అఫెన్సెస్ జరుగుతున్నావా, ఏదన్నా ప్రజలు పోలీసులకు సంబంధించిన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారా, ఇవన్నిటిని చూసి మేము ఫీల్డ్లోకి వచ్చి కనుక్కొని వీటిని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మా గౌరవ ఎస్పీ గద్వాల్ శ్రీనివాసరావు సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ను ఈ గద్వాల్ రామాలయం వీధిలో మేము నిర్వహించడం జరిగింది. 5:30 నుంచి 7:30 దాకా చేశాము. మీతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము, మీ సమస్యలను విన్నాము. మాకు దీంట్లో ఒక సెర్చ్ పార్టీస్, ఒక 5 సెర్చ్ పార్టీస్, మొత్తంగా 54 మంది పోలీస్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. దీంట్లో డిఎస్పీ, సిఐ, ఎస్ఐతో పాటు ఎస్ఐస్, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు మొత్తం 54 మంది పార్టిసిపేట్ చేశారు. ఏఆర్ ఫోర్సు, ఉమెన్ ఫోర్సు అందరు కూడా ఉన్నారు, మీరు చూశారు. అందరితోటి ఇది నిర్వహించడం జరిగింది. దీంట్లో హోల్డింగ్ పాయింట్లో ఇక్కడ వెహికల్ సీజ్ చేశాము. ఒక 38 వెహికల్ దాకా 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ మీన్స్ మీరేమి బెంబేలు పడాల్సిన అవసరం లేదు. ఏమైనా వైలేషన్స్ ఉన్నాయా చెక్ చేస్తారు, ఉంటే సజెస్ట్ చేస్తారు, లీగల్గా చాలా నెసెసిటీ ఉంటే వేస్తారు, మీకు అడ్వైజ్ చేస్తారు. దీంట్లో పోలీస్ ఎప్పుడు కూడా ఒక చిన్న రాంగ్ కన్సెప్షన్ ఉంటుంది. పోలీసు చాలాను వసూలు చేయడానికి కేసులు బుక్ చేస్తున్నాము. నెవర్, ఎప్పుడు కాదు. ఈ వెల్ఫేర్ గవర్నమెంట్స్ మీ క్షేమం కోసము ఇది ఎందుకు టేకప్ చేస్తాయంటే, ఒక అన్లైసెన్స్డ్, అన్స్కిల్డ్ పర్సన్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేసి ఆయన చనిపోవడం, ఎదుటి వాళ్ళలో చనిపోవడం చేస్తే దాని నష్టం ఎంత ఉంటుందంటే, కొడుకు యుక్త వయస్కుడైతే తల్లిదండ్రులకు వారు జీవించినంత కాలం, పెళ్ళై పిల్లలు ఉన్నాడైతే వాళ్ళందరికీ శిక్ష ఇస్తాడు. చనిపోయిన వాడికి ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆయనకి ఏం తెలుస్తుందో, గుర్తుంటుందో మనకు అవి తెలియదు. కానీ ఉన్న వాళ్ళు మాత్రం జీవితాంతం నరకం అనుభవిస్తారు. అట్లాగే ఒక ఇన్సూరెన్స్ గురించి పోలీస్ ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుంది, చట్టం ఎందుకు పెట్టిందంటే, ఈ చట్టాలన్నీ ప్రజాప్రతినిధులు, వెల్ఫేర్ గవర్నమెంట్స్ ప్రజల సంక్షేమాన్ని ఉద్దేశించి చేసినవి. ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోవాలంటే, ఇక్కడ చిన్నగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదో కాలు విరిగితేనో, ఎవరైనా చనిపోతేనో అక్కడ లక్షల కాంపెన్సేషన్ డిమాండ్ చేస్తారు. ఈ పద్ధతి చట్ట ప్రకారం ఎక్స్టార్షన్ కింద వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. దీనికి పరిష్కారం ఏంటి? ఇచ్చే 1,00,000, 2 లక్షలు దేనికి సరిపోదు, 10 లక్షలు అవుతుంది. మనిషి జీవితాంతం, మనిషిని కోల్పోయిన వాళ్ళు, బ్రెడ్ విన్నర్ను కోల్పోయిన వాళ్ళు జీవితాంతం బతకాలంటే కుటుంబానికి 10 లక్షల, 20 లక్షల కావాలి. మరి ఎవరు ఇవ్వాలి? దీనికి చట్టం మంచి సెటిల్డ్ లా ఉంది. ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ డిపాజిట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు 500, 300 తోటి ఇన్సూరెన్స్ చేస్తే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, లేకపోతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఇది చేస్తే దానివల్ల లాభం ఎంత అంటే అనుకోని, ఎవరు ఊహించరు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అనుకోని సందర్భంలో ఎలాంటిదన్నా జరిగితే మీరు ఎవరినో వేధించేసి, వాళ్ళని బెదిరించేసి మీరు 1,00,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి, ఎవరికి సరిపోతుంది? ఒక లెక్కేసే సైంటిఫిక్
ఒకటి జూలై 2024 గద్వాల టౌన్లోని రామ్నగర్ వీధిలో కార్డినేట్ సెర్చ్ అంటే ఒక కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అంటే ఇంతకుముందు మనం కార్డినేట్ సెర్చ్ అనేవాళ్ళము అది నిర్వహించడం జరిగింది. ఒక 54 మంది పోలీస్ సిబ్బంది, ఏఆర్, సివిల్, ఉమెన్ పోలీస్ ఫోర్స్, డిఎస్పీ, సిఐ, ఎస్ఐస్ అంతా కలిసి మా సర్కిల్కి సంబంధించిన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఒక 38 వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూశారు. వాటికి సంబంధించి డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసి లీగల్గా ఏదన్నా తప్పులు ఉంటే వాటిని ఛాలెంజ్ చేస్తూ మిగతా చేస్తాము. ఈ సస్పెక్ట్స్ ఎవరన్నా మూమెంట్స్ ఉన్నారా, కమ్యూనిటీలో ఇష్యూస్ ఏమున్నవి, ఎల్డర్స్ తోటి పొలిటీషియన్స్ని కూడా ఇన్వాల్వ్ చేశాం. రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేశారు. లోకల్లో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఓపెన్ డ్రింకింగ్ లాంటివి, మిగతా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి. అవన్నీ కూడా మేము మా కన్సర్న్ ఉన్న అన్ని సబ్జెక్టు మేము టేక్ కేర్ చేస్తామని చెప్పేసి మా ఎస్ఐ గారు, సిఐ గారు అందరం కూడా మాటలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఉన్నారు. ఇది మేము ఎలాంటి ఇష్యూస్ లేకుండా మంచి కాలనీ, ఇది మిక్స్డ్ పాపులేషన్ ఉన్నప్పటికీ పీస్ఫుల్గా ఉంటుంది. దీన్ని మేము ఇట్లనే మెయింటైన్ చేస్తాము. మా సర్వీసెస్ డయల్ 100 ద్వారా ఎలా వాడుకోవాలి, సైబర్ ఫ్రాడ్స్లో ఎలా మోసపోకూడదు, పోక్సో కేసులలో, ఎలోప్మెంట్ కేసులలో ఎలా ఇన్వాల్వ్ కాకూడదు, ఇవన్నీ జువ్వా గేమింగ్ లాంటివి ఏం చేయకూడదు, ఈ అన్ని విషయాలు కూడా ఎలాబొరేట్గా చెప్పడం జరిగింది. పబ్లిక్ ఇంట్రాక్షన్లో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. మేము వచ్చినందుకు వాళ్ళు కూడా ఎక్స్ప్రెస్ దేర్ హ్యాపీనెస్. మేము వర్క్ కూడా చేస్తాము. ఇది మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది కండక్ట్ చేయడం జరిగింది. శ్రీనివాసరావు సార్, ఐపీఎస్, ఎస్పీ గద్వాల్ గారు. ఇవి కంటిన్యూగా చేస్తూ ఉంటాము. ఎక్కడెక్కడ అవసరాలు ఉంటే, ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అనుకున్న ప్లేసులలో రెగ్యులర్గా మేము ఇవి చేస్తుంటాం. థ్యాంక్ యూ. కళాకారులం కలుద్దాం, సమగ్ర సాంస్కృతిక విధానం కోరుదామనే నినాదంతో తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రజా కళల పండుగలో ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పుల నారాయణలు పేర్కొన్నారు. ఢిల్లీ చేసి ఏమైనా మాట్లాడుకుంటావా? వేల్పులో మాట్లాడు, ఇద్దరు మాట్లాడు. మండలి తెలంగాణ ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, కళ కోసం కాదు, రాష్ట్ర స్థాయి ప్రజా కళల పండుగను ఆగస్టు 7న హైదరాబాద్ ప్రజా కళల పండుగను తెలంగాణ ప్రజానాట్య మండలి కళ కోసం కాదు, కళ కోసం కాదు, తెలంగాణ ప్రజానాట్య మండలి ఆగస్టు 7న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే రాష్ట్ర స్థాయి ప్రజా కళల పండుగను ఆగస్టు 7న రవీంద్ర భారతి హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర స్థాయి ప్రజా కళల పండుగను కళ కోసం కాదు, కళ కోసం కాదు. గుండె సవ్వడి ప్రజానాట్య మండలి, ప్రజల 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 గుండె సవ్వడి ప్రజానాట్య మండలి. గోరి కడత మోరి నైజాము సర్కరోడంటూ, గోరి కడత మోరి నైజాము సర్కరోడంటూ, గలమెత్తి గర్జించిన గాయకులకు పుట్టిల్లిది ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి. 5000 సంవత్సరాల సంస్కృతికి దివారది, 5000 సంవత్సరాల సంస్కృతికి దివారది, స్వర్ణోత్సవ వేడుకలతో ఉత్తేజాన్నిచ్చింది ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి, ప్రజల గుండె సవ్వడి ప్రజానాట్య మండలి. ప్రియమైన కామ్రేడ్స్, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 7వ తారీఖు హైదరాబాద్ రవీంద్ర భారతిలో కళాకారులం కలుసుకుందాం, సమగ్ర
సాంస్కృతిక విధానాన్ని కోరదామనే ప్రధానమైన నినాదంతో 7వ తారీఖు నాడు ప్రజాకళల పండగ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కరపత్రం ఈ గోదావరి కళి పట్టణంలో రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఆ రోజు జానపద, శాస్త్రీయ, యక్షగాన, ఒగ్గు కథ, కోలాటం తదితర గ్రామీణ జాతీయ కళాకారులతోని ఆ రోజు కళా ఉత్సవాలు జరుగుతాయి. ఆ రోజు కళాకారుల పండగ జరుగుతున్నది. ఆ రోజు కళాకారుల యొక్క ముఖ్యమైన డిమాండ్లను ఆ రోజు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కళాకారులంతా ఆ రోజు అక్కడ ఒక్కకాడ జమై మన డిమాండ్స్ను సమర్పిస్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న కళాకారులందరూ 7వ తారీఖు నాడు వందలాదిగా తరలి రావాల్సిందిగా మేము ముందు కోరుతున్నాం. ఇప్పుడు ఇప్టా జాతీయ నాయకులు కామ్రేడ్ గారు వెలుపుల మాట్లాడతారు. వెలుపుల తప్పించుకుంటాడు. ప్రజల కోసం అనే ఒక మహత్తర లక్ష్యంతో ఏర్పడిన కళా సంస్థ ప్రజానాట్య మండలి 1936లో అభ్యుదయ రచయితల సంఘం ఆల్ ఇండియా లెవెల్లో ఏర్పడితే ఆ తదనంతరము పిసి జోషి నాయకత్వంలో పిసి జోషి ప్రోత్సాహంతో ఆయన స్ఫూర్తితో ఇప్టా ఏర్పడింది. ఆ తర్వాత తెలుగునాట అరసం ప్రజానాట్య మండలి వెంటనే వెనుక వస్తూ ఏదైతే అరసం రచయితలు కానివ్వండి, తర్వాత కళాకారులు కానివ్వండి, అప్పుడు ఒకే వేదిక మీదుగా పనిచేసేవాళ్ళు. అరసం రచయితలు రాసిన నాటకాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, కళా సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానాట్య మండలి కళాకారులు పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం చేసేవారు. ప్రజలు చైతన్యవంతులుగా మార్చడానికి ఏదైతే సుదూర లక్ష్యంతో సమాజ సుదూర లక్ష్యంతో ప్రయాణిస్తుందో ప్రజానాట్య మండలి ఆ కార్యక్రమాలు ఈ నెల 7న రవీంద్ర భారతిలో కళా పండుగ చేసుకోబోతున్నాయి. ఆ కళా పండుగలో కళా వార్షికోత్సవంలో కళా ఉత్సవాల్లో పెద్ద ఎత్తున కళాకారులందరూ పాల్గొని దాన్ని జయప్రదం చేయాల్సిందిగా అరసం తరఫున ప్రజానాట్య మండలి నాయకుల్ని తర్వాత నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గురువారం ప్రధాన చౌరస్తాలో రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు అంబాల శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో కార్మికుల దినోత్సవ కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆగస్టు 1 తారీఖు నాడు ప్రపంచ ఆటో కార్మిక దినోత్సవం జరుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేసినా కూడా కేకు కోసి తీపి నోరు చేసుకున్నా కూడా మాకు సంతోషంగా లేని పరిస్థితి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో ఆర్టీసీ ఫ్రీ వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీలు పడిపోయి ఇప్పటివరకు 50 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయంగా అనేక హక్కుల కోసము దాంతోపాటు ఉపాధి కోల్పోయిన మా డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని మేము చాలాసార్లు ప్రభుత్వానికి విన్నవించినాం, తెలియజేసినాం. నిన్న కూడా మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం దానికంటే ముందు వాస్తవంగా మేము అసెంబ్లీకి వినతి పత్రం కార్యక్రమం పెట్టుకున్నాం. శాంతియుత పంతాల్లో మేము వినతి పత్రం కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అయితే దానికి రాష్ట్ర ప్రభుత్వం కవ్వింపు చర్యలకు పాల్పడి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మా ఆటో డ్రైవర్లను మా నాయకులను అందరినీ కూడా అరెస్ట్ చేసి మరి జైళ్లలో పెట్టడం జరిగింది. మేము శాంతియుతంగా పోరాటం చేస్తే
వాళ్ళు హింసాత్మకంగా పోలీసులే రాష్ట్ర ప్రభుత్వమే మార్చింది. దాన్ని అసెంబ్లీ ముట్టడిగా మరి ప్రభుత్వమే మార్చిందని సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. అయినా సరే ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా వందలాది మంది హైదరాబాద్కు చేరుకోవడం జరిగింది. అసెంబ్లీ ముందడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఆ సమయంలో పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని అక్కడ ఉన్న సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా సాయంత్రం 6 దాకా కూడా పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధాలు పెట్టడం వల్ల ఉద్యమాలు ఆగవు, ఉద్యమాలు ఇంకా ఉవ్వెత్తున ఎగిసిపడతాయి. కాబట్టి దయచేసి మీ అరెస్టులు మమ్మల్ని ఏం ఆపలేవు, మా ఉద్యమాన్ని ఆపలేవు. మీకు మేము చెప్తా ఉన్నాము, ఇప్పటికైనా కూడా మీరు కళ్ళు తెరవండి. మీరు మంచి పథకాలు తీసుకొస్తే మేము కూడా స్వాగతిస్తాం, ఆర్టీసీని మేము కూడా స్వాగతిస్తున్నాం. అయితే మా మీద ఆర్టీసీ వల్ల మా మీద ఎఫెక్ట్ పడుతున్నది కాబట్టి దాన్ని నివారణ చర్యలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. నిండు అసెంబ్లీలో మహిళలను కించపరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం చేపట్టిన రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమం పోలీసుల జోక్యంతో ఉద్రిక్తతలకు దారితీసింది. రాష్ట్ర అసెంబ్లీలో మహిళల పట్ల ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు గోదావరికని బీఆర్ఎస్ కార్యాలయం నుండి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా చౌరస్తా వైపు వస్తున్న సమయంలో 1 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సందర్భంగా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బొడ్డు రజిత, కల్వచల్ల కృష్ణవేణి, బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండే రేవంత్ రెడ్డి మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సరైంది కాదని ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేమి పాలన, ఇదేమి పాలన. డౌన్ డౌన్ సీఎం, సీఎం సీఎం సీఎం. తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు, ఆడబిడ్డలకు తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం. రాజ్యం ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన. సీఎం 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 సీఎం. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి. సీఎం 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 సీఎం. సార్ ఆడరు సార్, మీరు ఎందుకుంటారు సార్? ప్రజానికం మొత్తం చూస్తుండగా మరి మహిళా లోకాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి
సభ్యులని ఎంత అగౌరవపరిచిల్లో మీరందరూ చూసిండ్రు. మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇతర ఎమ్మెల్యే నాయకులు వాళ్ళందరూ మహిళా ఎమ్మెల్యేలను ఆ విధంగా అగౌరవపరచడం అంటే మా మహిళలందరికీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా అగౌరవపరిచినట్టే. మరి నేడు తెలంగాణ తల్లి కూడా తలదించుకునేలా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నుంచే కాదు, ముందు నుంచే మనం గమనిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి అక్కడ నుంచి మార్పిడి జరిగింది. అసలు మన బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ తల్లి మొత్తం కూడా ఆభరణాలతోటి అలంకరించుంటే నేడు అలాంటి తెలంగాణ తల్లికి కూడా ఆభరణాలు కూడా లేకుండా పోయినాయి. మళ్ళా మహాలక్ష్మి పథకాలు అని చెప్పేసి మహిళల కోసం ఏదో కోడి పిల్లల లెక్క మేమందరం కూడా కుక్కిపోయేటటువంటి బస్సు పథకాలు పెడుతున్నారు. కానీ మా మహిళల కోసం నిజంగా మీరు మా మహిళా శ్రేయోభిలాషులుగా మీరు వ్యవహరిస్తున్నారా? మరి నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు విరుచుకుపడ్డారో సబితా ఇంద్రారెడ్డి గారి పైన, అసలు మీకు ఏం అధికారం ఉన్నది? మీరందరూ కూడా మీ పదవుల కోసం మీరు అక్కడ డిమాండ్లు చేస్తారు. సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా తనని మోసం చేసిల్లు అని అనేసి మీరు వివరిస్తుండే కదా. ఏం మోసం చేసింది? మీకు ఎంపీలు కావడానికి, మీకు ఏదో పార్టీలో పదవులు కావడానికి మీరు రాజకీయం చేసేది. రాజకీయం ఎందుకు చేయాలి? నేడు సబితా ఇంద్రారెడ్డి గారు దేనికోసం చేస్తారు? మహిళా ఎమ్మెల్యేలు దేనికోసం చేస్తారు? రాజకీయం అనేది ప్రజల శ్రేయస్సు కోసం చేస్తారు. మీ పదవుల కోసం చేసేటటువంటిది రాజకీయం కాదు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత, మంత్రులు అయిన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత మనం ఏమి చేస్తామనేది రాజకీయం. మరి నిన్న మీరు నిండు అసెంబ్లీలో మరి మీరు మా మహిళల పట్ల మమ్మల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడినందుకు ముక్కు నేలకి రాసి మీరు అన్న మాటలు వాపస్ తీసుకుంటూ యావత్ తెలంగాణ ఆడబిడ్డలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి నేడు ఉదయం మరి పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేసి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇప్పుడు మన కోరకంటి చంద్రన్న గారు రామగుండం నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తం కూడా కలిసి మరి రామగుండంలో చేయడం జరుగుతుంది. కోరకంటి చంద్రన్న గారు ఇక్కడ లేకుండా అసెంబ్లీలో ఉండి ఎమ్మెల్యేలందరితోటి కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించి అసెంబ్లీలో కూడా వాళ్ళ వ్యతిరేకతని చాటి చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా, మరి ముఖ్యంగా మహిళా నాయకులందరం కూడా మేమందరం కూడా డిమాండ్ చేసేది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా మా మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసుకుంటూ మరి ఇప్పుడు మీ అందరి సాక్షిగానే మరి ఎవరైతే రేవంత్ రెడ్డి గారి దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను నమ్ముకుంటే బస్ స్టాండ్ లో పాలవుతుందని ఎట్లయితే వాళ్ళు అలాంటి మాటలు అనొద్దు అనడం చాలా బాధాకరం. మహిళలకు ఎంతో గౌరవం ఇచ్చి చూడాల్సిన ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ సీఎం కూడా జరగనటువంటిది ఈసారి సీఎం గారి పాలనలో జరిగింది. ఇది జరగడం చాలా దురదృష్టకరం. వెంటనే వారు మా మహిళా లోహానికి క్షమాపణ చెప్పాలి. చెప్పేంత వరకు మేము వదిలిపెట్టాం. ఎందుకు అంటే మహిళను గౌరవించాలని చెప్తారు. అలాంటిది మహిళలకే అవమానపరిచేటట్టు మొత్తం రాష్ట్రాన్నే అలా మాట్లాడడం చాలా బాధాకరం. డిప్యూటీ సీఎం గారు కూడా ఏదైనా తోడుగా ఉండి తనతోటి ఏదైనా మాట వెనక్కి తీసుకుంటారా అంటే డిప్యూటీ సీఎం గారు కూడా అలా మాట్లాడడం చాలా బాధాకరం. వాళ్ళు నిండు అసెంబ్లీలో అలా చేయడం చాలా బాధాకరం. దానికి నిరసనగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ అక్కడ నిరసన తెలుపుతున్నాం. తప్పకుండా మహిళలకు సీఎం రేవంత్ గారు క్షమాపణ చెప్పాలి. చెప్పే వరకు వదిలిపెట్టాం. రేవంత్ రెడ్డి ఆడవాళ్ళు తోడుంటే బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పేసి ఒక కేటీఆర్ గారిని పట్టుకొని నిన్ను సభలో కూర్చున్న వాళ్ళందరూ ఆడవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకు పిల్లలు వాళ్ళు కూడా ఆడవాళ్ళే. ఎందుకంటే ఆడవాళ్ళు తలుసుకుంటే ప్రపంచం ఎంత సుందరంగా అవుతుంది. ఒక ఇంట్లో ఒక ఆడమే ఉంటే ఆ ఇల్లు ఎంత అందంగా ఉంటుంది అని చాలా మంది ఇళ్లలో ఆడవాళ్ళకి పెద్దనం ఇస్తారు. అట్లాంటిది అంత ఒక తెలంగాణ వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారు ఆడవాళ్ళతోటే పనులైతే ఆడవాళ్ళతో
తోటే చక్కదిద్దుకుంటామని చెప్పేసి ఎంత ప్రాధాన్యత ఇచ్చినా కేసీఆర్ నిండు సభలో రేవంత్ రెడ్డి నిండు సభలో మీరు ఆడవాళ్ళని నమ్ముకుంటే బస్ స్టాండ్ అవుతుంది అని అన్నారు. కానీ అదే ఆడవాళ్ళ ఆయనకి సీఎంకి తగిన బుద్ధి చెప్పడానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ రోడ్ మీదకి వచ్చి నువ్వు నిజంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళకి నువ్వు మంచి చేస్తామన్న నమ్మకం పూర్తిగా కోల్పోయినామని చెప్పేసి తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. జీవో నంబర్ 22ను గెజిట్ చేసి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై నిర్ణయం తీసుకోవాలని పీఎస్సీ డబ్ల్యూయూ ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ డిమాండ్ చేశారు. ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం గోదావరి ఖనిలో వివిధ సింగరేణి కాంట్రాక్ట్ సెక్షన్లలో నిర్వహించిన గేట్ మీటింగ్లో తోకల రమేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గెజిట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచే విధంగా అసెంబ్లీలో చర్చించాలనేసి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవో నెంబర్ 22ను ఇప్పటికైనా గెజిట్ చేసి ఆ జీవోను సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అమలు చేసినట్టయితే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా జీవో నెంబర్ 22ను గెజిట్ చేయలేదు. దాని మూలంగా వేతనాల పెంపుదల లేకుండా కార్మికులంతా శ్రమదోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నెంబర్ 22ను గెజిట్ చేయాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వాల్సి ఉంటుంది, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టవలసి ఉంటుంది అనేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలనేసి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత ఉన్నత న్యాయస్థానం ఏబీసీడీ వర్గీకరణ సమంజసమే అని ఇచ్చిన తీర్పు సందర్భంగా గురువారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ చౌరస్తాలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అడ్వకేట్ దళిత న్యాయవాదుల సంఘం జాతీయ అధ్యక్షుడు గోరె రమేష్ పూలమాల వేసి ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సుదీర్ఘ పోరాట ఫలితము ఈరోజు భారత ఉన్నత న్యాయస్థానం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జిమెంటు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాటం ఫలితము ఇవాళ ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలు అలాగే ఎస్టీలలో ఉన్నటువంటి 33 కులాలు ఆ అన్ని కులాలకు లాభం జరగాలి. ఇది అన్ని కులాలకు రిజర్వేషన్ ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రకారం వస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ ఫలితాలు ఒక్కటో రెండో కులాలు అనుభవించకుండా ఆ జాతులలో ఉన్నటువంటి మొత్తం కులాలు అనుభవించాలని ఇలా సర్వోన్నత న్యాయమూర్తి జస్టిస్ గౌరవ మాననీయ చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 జడ్జీల యొక్క నేతృత్వంలో మరి ఇలా 6 జడ్జీలు మెజార్టీ స్థానంలో ఉన్నటువంటి 6 జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఇలా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకారము మరి ఏబీసీ వర్గీకరణ సమంజసమే న్యాయబద్ధమైంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మరి వారి రాష్ట్రాలలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. మరి వాళ్ళ ఏబీసీ వర్గీకరణ చేయాలి. ఇది పూర్తి న్యాయబద్ధమైంది. ఈ సమాజంలో అన్ని కులాలు అన్ని జాతులు అన్ని వర్గాలు మరి సమున్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే రాజ్యాంగ ఫలితాలు అందరికీ అందాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇలా ముఖ్య ప్రథమ స్థానం ఏదైతే న్యాయస్థానము ఇచ్చిన జడ్జిని మరి జడ్జిమెంట్ను మేము పూర్తిగా ఆహ్వానిస్తున్నాం, మరి అభినందిస్తున్నాం, హర్షిస్తున్నాం. వల్ల ఈ యొక్క జడ్జిమెంటు ఏ కులానికో మతానికో వ్యతిరేకం కాదు. దీనిలో ఈ జడ్జిమెంట్ ప్రకారము మరి ఎస్సీల్లో ఉన్నటువంటి మొత్తం కులాలు 59 కులాలు అందరూ హర్షించాలి. ఏ కులం కూడా బాధపడద్దు. అదేవిధంగా ఎస్టీలలో ఉన్నటువంటి మరి 33 కులాలు కూడా అన్ని కులాలు దీన్ని ఆనందించాలి.
దీని ద్వారా మరి ఎవరు కూడా బాధపడద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఐక్యతగా ఉంటే ఈ రాష్ట్రంలో 1,14,00,000 మంది మరి ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. రాజ్యాంగ ఫలితాలు అందరూ అనుభవించి అన్ని రంగాలలో ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగ రంగాలలో మీరు సమతమైన స్థానాన్ని కల్పించుకొని అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఒకటి సందర్భంగా మరొకసారి భారత ఉన్నత న్యాయస్థానానికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జస్టిస్ చంద్రచూడ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఆర్టీఎస్బీ థర్మల్ కేంద్రంలో పదవీ విరమణ పొందిన అకౌంట్ ఆఫీసర్ ఆరుమూల దివ్య భూమయ్య సేవలు మరవలేనివని ఎస్ఈ విజేందర్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్జీఎస్బీ థర్మల్ జెన్కోలో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ వృత్తిపరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగరీత్యా తన వంతు ఉద్యోగుల తరపున ఎంతో మందికి అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్, కార్మికులకు, రిటైర్డ్ పెన్షన్దారులకు తన వంతు సహాయ సహకారాలు అందించి కార్మికులకు మన్ననలు పొందారు. ఈ రోజు పదవీ విరమణ సందర్భంగా ఆరుమూల దివ్య భూమయ్యను ఘనంగా చాలువాతో మెమంటోతో సత్కరించారు. కొంచెం బ్యాగ్ రండి సార్, ముందుకు రండి సార్, అన్న ముందుకు రండి. వాళ్ళని వేసుకుంటారు సార్, వాళ్ళకి ఇవ్వండి సార్, సార్ వాళ్ళకి ఇవ్వండి. ఒక్కసారి పట్టుకోండి, అందరు పట్టుకోండి. దివ్య మేడం ఇక్కడ చూడు చూడు ఇటు చూడు. ఓకే ఓకే సార్, రవి సార్ చదవాలి. ఓకే శంకరణ రెడీ 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 సార్, మీరున్నప్పుడు రెడీ 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 అన్న, రెడీ రెడీ మహేష్ భాయ్ రెడీ. ఓకే రెడీ తమ్ముడు ఇక్కడ ఇక్కడ అన్న రెడీ. కృష్ణమూర్తి భాయ్ అక్కడ రెడీ. ఓ రెడీ, ఇక్కడ చూడండి. రెడీ రెడీ సార్, ఇక్కడ సార్. ఓకే సార్, రెడీ సార్, రెడీ. రాజ్ కుమార్ సార్, సార్ అన్న ఉండండి. बस इधर देखो. रेडी सर, रेडी. వచ్చి చాలా సన్మానంగా కొంచెం सर 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 इट చూడండి सर 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 మరి యూర్ సార్ రైట్ యూనియన్ వాళ్ళని ప్రెసిడెంట్ కావాలి. ఇక్కడ చూడండి రెడీ రెడీ నర్సే కనుక సరిగ్గా చూడండి. రెడీ సార్, రెడీ. करण ओके भैया इधर देखो. करण भाई इधर చూడండి. రెడీ రెడీ ఇక్కడ కొంచెం శంకర్ అక్కడ పట్టుకోండి. చిన్న మైటాను నాన్న ఇక్కడ చూడండి.
మీ మీద నీడబడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ అకౌంట్స్ ఆఫీసర్ అంటే రూల్ అండ్ జెన్కో రూల్ ఏంటి పొజిషన్ దాని ప్రకారం తీసుకెళ్తాం. జనరల్గా సివిల్లో చాలా మిస్లీనియస్ సెటిల్మెంట్స్ ఇది అకౌంట్స్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తాం. బట్ ఆయన ఏ రోజు కూడా దాన్ని సమస్యగా కాకుండా దాన్ని ఎంత సింపుల్గా టైటిల్ చేస్తాడు, ఎంత సింపుల్గా దాన్ని క్లోజ్ చేస్తాడు అనేది నేను ఆయన దగ్గర చాలా గమనించాను. అతను మిస్టర్ డిపెండబుల్. అందరూ కూడా లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రాజెక్టు బాగా నడిపాడు ఇంతవరకు. ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే అవకాశం ఇచ్చిన డీసీ గారికి సభ బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. చూస్తే ఇక్కడే మనది బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ ఉన్నట్టు అనిపించింది. అరేంజ్మెంట్ చేసినట్టు అన్నా ఉన్నాడు. అందరితో ఎంతో కట్టుబడిగా ఉంటూ ఎవరిని నొప్పించగా తాను నవ్వక పని చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చి హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. చాలామంది చెప్పారు భూమయ్య గారు అజాత శత్రువు అని. అజాత శత్రువు అంటే భారతంలో అర్జునుడు. ఇక్కడ విజయేంద్ర గారు అనే ధర్మరాజు ఉన్నారు. నాకు KTPS నుంచి పరిచయం. ఆ ధర్మరాజు ఆధ్వర్యంలో అర్జునుడు అజాత శత్రువు అని మీరు టెక్నికల్గా అకౌంట్స్గా ఏదైనా ఇష్యూస్ ఏదైనా ఉన్నా భారతంలో బ్రదర్స్ దగ్గర డిస్కస్ చేసుకునే కానీ ఏ విధమైన ఇవి కావు. అందుకనే మా భూమయ్య గారు అర్జునుడిలాగా అకౌంట్స్ విభాగానికి అన్ని విభాగాలని సరిచూసుకుంటూ ఎంతో చక్కగా నేను మట్టి KTPS నుంచి 2011లో యుద్ధసారా వచ్చాను. ఆ తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత KTPSలో RTSలో అకౌంట్స్ విభాగానికి ఎవరు అంటే భూమయ్య. అప్పటి నుంచి కూడా మాతో ఎంతో కోఆర్డినేటెడ్గా ఉంటూ మాకు కానీ ఇక్కడ మీరు చెప్తున్న ప్రకారం మీకు కానీ తర్వాత కింద స్టాఫ్ కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఎంతో చక్కగా తన యొక్క శక్తి యుక్తుల్ని రెండు కలిపి చాలా చక్కటి కోఆర్డినేషన్తో రిటైర్మెంట్ లైఫ్ వరకు వచ్చారు. అందరు చెప్తూ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కానీ చెప్పారు, అందరినీ ఎంత ఎదిగినా కానీ అందరితో చాలా కంఫర్టబుల్గా ఉన్నాడని. ఇప్పుడు కొంతమంది చెప్పిన దాని ప్రకారం, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే డౌన్ టు ఎర్త్ నుంచి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. ఆ కష్టం అవన్నీ తెలుసు కాబట్టి అందరితో ఎలా ఉండాలి, అందరినీ ఎలా చూసుకోవాలనేది చాలా చక్కగా తెలిసినవాడు. ఆ తెలవాలని ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఎలా నడుపుకుంటూ వచ్చారో అలా మన అకౌంట్ స్టాఫ్ అంతా కోఆర్డినేటెడ్గా పడుతుంది. చక్కగా విజయేంద్ర గారు ఉన్నారు. విజయేంద్ర గారు రోజు మీకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. అలాగే నేను చూస్తున్నాను మన హైడర్ స్టేషన్స్లో ఈ టైప్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఇంజనీర్స్ ఇంత కోఆర్డినేటెడ్ అవుతా ఉన్నారు. సేమ్ సిచ్యువేషన్ అంటే సమస్యలు తక్కువగా ఉంటాయి, ఎవరు ఏంటి సొల్యూషన్ చూడగలనే కాబట్టి థర్మల్ స్టేషన్స్కి వచ్చేటప్పటికి పెద్దతో KTPSలో నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ సమస్యలు, ఇంట్లో కొన్ని టెన్షన్స్తో కొంత గ్యాప్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ఏ ఆపరేషన్లో సాధ్యమైనది అలాంటి థర్మల్ స్టేషన్లో కాదు ఐడల్ స్టేషన్ అంతా స్మూత్గా చక్కగా నడుపుకుంటూ వచ్చారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. 30 మంది సార్. దీంట్లో అందరూ కూడా ఇంజనీర్స్ కానివ్వండి, వైల్డ్ స్టాఫ్ కానివ్వండి, కాంట్రాక్టర్స్ కానివ్వండి, TNC సర్వీస్ కానివ్వండి, అకౌంట్స్ విభాగం కానివ్వండి, అన్ని విభాగాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పటికి 52 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మేము మా ప్లాంట్ను మొన్ననే కొన్ని అనివార్య కారణం వల్ల ఆపేయడం జరిగింది. దాని సుదీర్ఘ 52 సంవత్సరాలు కూడా ఓల్డ్ ప్లాంట్ అయినప్పటికీ కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటినందరికీ లోకల్ అందరూ సహకరించుకొని చాలా చేసినందుకు మీ అందరి తరఫున మీ ముందరు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత యువతల యొక్క బాల్య జీవితం వాళ్ళ ఆయురారోగ్యాలతో ఉంటారని, మనవలతో ఉంటారని ఈ సభకు ముందే నేను మీరు కంపల్సరీ ఒక పాట పాడాలి. పాటను మీరు
నిజాన్ని చెప్పాలంటే ఆయనకు చాలా ఎలాంటి కూడా వైషమ్యాలు లేవు. ఒకవేళ ఆయన అన్నా కూడా మన నెక్స్ట్ డే వచ్చేసి సార్ నుంచి మాట్లాడేవారు. ఎవ్రీడే సాయంత్రం అక్కడికి వచ్చేసి పర్సనల్ విషయాలు ఏదో లోకాభిప్రాయం కాకుండా పర్సనల్గా గొడవలు మన ప్లాంట్లో ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా చెప్పమని నేను మాట్లాడడం ఆయన నాకు సపోర్ట్గా మాట్లాడి సపోర్ట్ ఉండేవాడు. సో రేపటి నుంచి మన నూతన బాధ్యతలు స్వీకరించి ఏవో గారు వనిత గారికి కూడా మనందరం అకౌంట్స్ విభాగం మన ఇంజనీర్స్ అందరూ కూడా సహకరించి మన అకౌంట్స్ను మంచి పేరుతో ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అకౌంట్స్ విభాగం సహకరించి ఆయనకు అన్ని విధాలుగా సహాయకాలం చేసిందాం కాబట్టి ఆయన టీం లీడర్గా రాణించాడు. టీమును కూడా మంచి పటుత్వం కలిగిన టీముగా తయారు చేసి ఒక అకౌంట్స్లో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇప్పటి వరకు 2015 నుంచి మేము జైన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిన్న విషయమైనా కూడా ప్రతిదానికి ఒకటి కానీ 2 సార్లు డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకొని ఒక టీం బెస్ట్ టీం లీడర్గా ఉండి మాకు ఎలాంటి అవకాశం ప్రాబ్లమ్స్ తెలియలేదు. తర్వాత మళ్ళీ నేను కూడా ఒక ముఖ్యమైన సలహా ఇచ్చేవాడిని. ఎందుకంటే మనకు చాలా మంచి సార్ డివైసీసీ గారు ఒక చాలా మంచి ఆలోచన గల వ్యక్తి. మనకి ఏ డౌట్స్ ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కాబట్టి ఏ డౌట్ వచ్చినా కూడా సార్ యొక్క ఆధ్వర్యంలో సజెషన్స్ తీసుకోవాలని మా ఏవో గారికి పదే చెప్పేవాడిని. అనిత మేడం గారికి కూడా చెప్పేవాడిని. సో వారి యొక్క సలహాలతో కూడా ఇప్పటివరకు అకౌంట్స్ లో ఎలాంటి ఒడిదుడుకు లేకుండా ఎలాంటి డిసెబిలిటీ లేకుండా, ఎందుకంటే 2005 మీకు 2008లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఇప్పుడు సభ్యంగా సమర్థవంతంగా చేస్తున్నారంటే సార్ మీ హెడ్ క్వార్టర్స్ నుంచి మీ యొక్క మా సహకారాలు బాగున్నాయని నేను భావిస్తూ దానికి సపోర్ట్ చేస్తూ ఇప్పుడు వచ్చే ఏవో కానీ కూడా అదేవిధంగా మీ యొక్క సహకారం ఇస్తూ మీ యొక్క సజెషన్స్ ఇస్తూ మా రామగూడ ధర్మంలో చేసిన అకౌంట్స్ రేట్లు ఎలాంటి అలకరణ లేకుండా సవ్యంగా జరగాలని మరొకసారి మీకు సభాముఖంగా దర్శిస్తున్నాను సార్. తర్వాత ఏమన్నా ఏంటంటే ఎప్పుడు కూడా నీట్గా ఉండేవారు. నేను చాలాసార్లు నేనంటే ఏంటి సార్ ఇంత నీట్గా ఉండాలి అంటే నాకే ఒకసారి అసలు అనిపించేది. ఒక్క రోజు షేవింగ్ లేకుండా కనిపించేది. ఈ ఆఫీసర్ అంటే ఆఫీసర్ లాగా కనిపించేవారు. సో ఇదంతా ఆయన ఇంత మంచిగా ఉండడానికి కారణం మేడం గారు. ఫ్యామిలీలో 70% ఫ్యామిలీ బాగుంటే తర్వాత ఆఫీస్ అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా టీం ఆ టీంలో ఎవరు ప్లేయర్స్ ఒక ప్లేలో సక్సెస్ కావాలంటే ఒక గేమ్ గెలవాలంటే టీంలో ఆడేవాళ్ళందరూ సమర్థంగా ఆడాలి. ఆడితే టీం లీడర్ పేరు వస్తుంది. ఏ టీం లీడర్ ఏ గేమ్ను కూడా కొంచెం ఒడిదుడుకులతో ఆడకపోయినా కూడా టీం లీడర్ దానికి రాణించలేదు. అలాంటి మా అకౌంట్స్ టీంలు 2005లో ఒక చిన్న విషయం 2005లో ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.